హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అను. ఎప్పుడైతే కథలోకి వెళ్దాం. సూర్య చెవిలో ఏదో చెప్తుంది హిందూ. సూర్య షాప్తో ఏంటే ఇది ఇల్లు కాదు హాస్పిటల్. ఏమో అదంతా నాకు తెలీదు. నువ్వు నా పక్కన పడుకో, లేదంటే నాకు నిజంగా నిద్ర రాదు. మెల్లగా మాట్లాడు హిందూ. నీకు అసలు కొంచెం కూడా ఏం తెలియటం లేదా? ఇది హాస్పిటల్ కదా, మనం ఇంటికి వెళ్ళగానే కలిసి పడుకుందాం. అబ్బా ఆదిత్య, నువ్వు నా పక్కన పడుకో, లేదంటే నేను మందులు అస్సలు వేసుకోను. హిందూ పక్కన కూర్చొని, ఆరోగ్యం బాగానే ఉంది కదా, ఏమైంది హిందూ? ఇప్పుడు నీ బెడ్ దగ్గర ఎలా పడుకోను? ఇది ఐసీయూ, కొంచెం అర్థం చేసుకోవే. అదంతా నాకు అనవసరం. నువ్వు నా పక్కన పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. ఇది ఫైనల్. ఏంటి, ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు అంటాడు సూర్య. చెప్పాను కదా నీకు ఆదిత్య, ప్రేమ పిచ్చి పట్టింది అని. నువ్వు నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడించుకు, నాకు పెయిన్ వస్తుంది. నువ్వు కామ్గా ఇక్కడే పడుకో. ఏమో అనుకున్నా, నాకంటే ముదురు నువ్వు అనుకున్నది సాధించేదాకా వదలవు కదా. సరే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటాను, సరేనా? సరే, నువ్వు తొందరగా రావాలి. అలానే యువరాణి అంటూ నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. కాసేపటికి బయటకు వచ్చి, అక్కడే నిలబడి ఏం చేస్తావు? ముందు టిఫిన్ చేయి. నీకు ఆపరేషన్ చేసే అంత బాధగా ఉన్నా నా ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నావు. నువ్వు నిజంగా నా అదృష్టం హిందూ. చేయిస్తాను హిందూ. సూర్య వైపు చూస్తూ, తొందరలోనే నువ్వు నేను ఒకటవుతాం ఆదిత్య. నువ్వు నా కోసం ఎంతగా బాధపడ్డావో నాకు తెలుసు. పూజారి గారు చెప్పారు, ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియదు అని. ఆ మాటలు నిజం అవుతున్నాయి, కానీ ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావటం లేదు అంటూ ఆలోచిస్తూ ఉంది. సూర్య టిఫిన్ చేసి హిందూ పక్కన కూర్చొని, ఏమైంది హిందూ? ఎందుకంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకు, నేను వాళ్ళని పట్టుకుంటాను. నాకు తెలుసు ఆదిత్య, నువ్వు పట్టుకుంటావని. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటికే చాలా మాట్లాడావు. ముందు పడుకో. సరే, నువ్వు కూడా పడుకో. ఈ బెడ్ సరిపోతుంది మనకి. ఇంకా మాట వినేలా లేదు అని హిందూ పక్కన బెడ్కి వెనక్కి జారబడి హిందూ తలనిమురుతూ ఉన్నాడు. సూర్య చేతిని గట్టిగా పట్టుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. హిందూ తలనిమురుతూ నిద్రలోకి జారుకున్నాడు సూర్య. హిందూకి ఇంజెక్షన్ టైం అయిందని లోపలికి వచ్చి వాళ్ళిద్దరూ పడుకోవడం చూసి, నిజంగా ఇద్దరిని చూస్తుంటే ఎంత బాగుందో. ఒకరు విడిచి ఒకరు ఉండలేక ఇద్దరు ఒకే ప్రాణం అన్నట్లు ఉన్నారు అనుకుంటూ నెమ్మదిగా చప్పుడు చేయకుండా ఎందుకు ఇంజెక్షన్ చేసి బయటికి వెళ్తుంది నర్సు. సమయం సాయంత్రం 4 గంటలు. సంజయ్ లోపలికి వచ్చి సూర్య హిందూని చూసి, మనసులో నిజంగా మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేననుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. ఓయ్, దిష్టి పెట్టుకు నీకు ఎలా లావు ఎలా చేయాలో తెలీదు. కనీసం వాళ్ళని ఒంటరిగా వదిలే అంటుంది హేమ. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇక్కడే ముద్దు పెడతాను. నా గురించి పూర్తిగా తెలియదు నీకు అంటాడు సంజయ్. ఎందుకు తెలీదు? ఎప్పుడు చూడు ఆ బాక్సింగ్ కాంపిటీషన్ పనులు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ పోలీస్ షాప్ ఎప్పుడు చూడు పని పని. అంతేకాని నన్ను ఎప్పుడైనా బయటికి తీసుకుని వెళ్ళావా? మళ్ళీ రొమాన్స్ కోసం మాట్లాడుతున్నావు నా దగ్గర. టైం చూసుకుని ఆడుకుంటున్నావు కదే. నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చెప్తాను. ఇప్పుడు చేసేదేమీ లేదు, కానీ పెళ్ళయ్యాక ఏదో చేస్తాడంట రొమాన్స్. తెలియని శుద్ధముక్కవి నువ్వు. చంపకే హిందూ. డిశ్చార్జ్ చేయగానే సినిమాకి వెళ్దాం, సరేనా? అప్పుడు చూద్దామంటుంది హేమ. అబ్బా, ముందు కాస్త నవ్వవే, ఫేస్ అలా పెట్టుకు. పోరా అంటూ హిందూ దగ్గరికి వెళ్ళింది హేమ. ఏమీ తెలియని అమాయకురాలు అనుకున్నాను. నువ్వు పెద్ద కంచువే బాబు. ఎందుకురా గొడవ? ముందు నువ్వు వచ్చిన పని చూడు. ఎందుకు హేమని తిడతావంటాడు ఆకాష్. ఇది ఐసీయూ ముందు మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. కాసేపు హిందూ అన్నయ్యని అలానే ఉండనివ్వండి ప్లీజ్, రండి అంటుంది. సంజయ్ హేమ చేతిని పట్టుకొని బయటికి తీసుకొచ్చి, వచ్చి నవ్వవే. అబ్బో, సార్కి బతిమాలడం కూడా వచ్చా? చంపుతున్నావు కదే. నువ్వు అలా బొంగముద్ది పెట్టకే. ఆకాష్ చెవిలో, చూడు సంజయ్, అన్నయ్య హేమని ఎంత అందంగా బుజ్జగిస్తున్నాడో. నువ్వు ఉన్నావంటుంది సంధ్య. వసే, నీకేమైనా పిచ్చా? వాళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. నీకేమైందే తల్లి, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు ఆకాష్. రే పిచ్చి, నీకు అర్థం కాలేదా? నేను కూడా నీ మీద కోపడితే అలాగే బుజ్జగిస్తావని అంటుంది సంధ్య. నేనైతే అలా బుజ్జగించును, నా స్టైల్ వేరే అంటాడు ఆకాష్. అబ్బో, ఎలా బుజ్జగిస్తారో చెప్పండి అంటుంది సంధ్య. ఇప్పుడు కాదు, మన ఇద్దరం గొడవ పడినప్పుడు చూపిస్తా, సరేనా? అది సరే, ముందు నువ్వు నాకు దూరంగా ఉండు. గాయత్రి బామ్మ వస్తుంది అంటుంది సంధ్య. అమ్మో, పెద్దావిడ కదా అనుకుంటూ పక్కకు జరిగి నించుని ఉన్నాడు ఆకాష్. నవ్వుతూ, రే మనవడా, నేను చూశాను కానీ సంధ్య చాలా మంచి అమ్మాయిరా. మీ ఇద్దరి జంట చాలా బాగుంది అంటుంది గాయత్రి.
బామ్మ నువ్వు సూపర్. నంద్యారా ఆశీర్వాదం తీసుకుందామని ఇద్దరు గాయత్రి కాళ్ళకి నమస్కరించారు. ఆశీర్వాదం అయింది కానీ ముందు మీరు పైకి లేవండి అని. అవును హేమకి ఏమైంది? సంజయ్తో గొడవ పడుతుంది. అది మామూలే కానీ నువ్వేంటి మామ రెస్ట్ తీసుకోకుండా ఇలా వచ్చావు? హిందుని చూడాలనిపించి కానీ సూర్య ఎక్కడా? లోపలికెళ్ళు బామ్మ. గాయత్రి లోపలికెళ్ళి సూర్య హిందుని చూసి సంతోషంగా తన చేతి ముటికలతో దిష్టి తీసుకొని వచ్చింది. సూర్య చెవిలో సంజయ్ హిందుని చూడాలనిపించి కానీ సూర్య ఎక్కడా? లోపలికెళ్ళే బామ్మ. లోపలికెళ్ళి సూర్య హిందుని చూసి సంతోషంగా తన చేతి ముటికలతో దిష్టి తీసుకొని బయటకు వచ్చింది. చెవిలో సంజయ్ హేమ గోల వినగానే నెమ్మదిగా కన్నులు తెరిచి హిందుని చూసి పక్కన పడుకునే వరకు ఊరుకోలేదు. ఎంతైనా నువ్వు నా బంగారం, ఇద్దరిలో కూడా చాలా అందంగా ఉంటావు అనుకుంటూ నుదుటిని ముద్దు పెట్టుకొని బయటకు వచ్చి, రే సంజయ్ ఏంట్రా ఇది, హాస్పిటల్ ముందు ఆపండి గోలా, నీతో గొడవ పడే ఓపిక నాకు లేదనుకుంటూ సూర్య దగ్గరకు వచ్చి, రే నీతో అర్జెంటుగా మాట్లాడాలి, ఇక్కడ కాదు ఫామ్ హౌస్కి. మనసులో ఫామ్ హౌస్ అంటున్నాడంటే వీడియో చూడ్డానికా, లేదంటే మళ్ళీ ఏమైనా క్రిమినల్ కేసు వచ్చిందా అనుకుంటూ, బామ్మ సంజయ్ నేను గంటలో వచ్చేస్తాం, హిందూని జాగ్రత్తగా చూసుకో అంటాడు. నువ్వు వెళ్ళి మనవడా నేను చూసుకుంటానంటుంది గాయత్రి. పదరా సంజయ్ అని ఇద్దరు సూర్య ఫామ్ హౌస్కి వెళ్ళి కేసుకి సంబంధించిన రూమ్కి వెళ్ళారు. చెప్పరా ఏమైంది? రే మామ లండన్ నుంచి ఒక మాఫియాడాని కూతురు ఇక్కడికి వచ్చింది. తను ఎక్కడుందో తెలీదు, అంతేకాదు రోజుకో గెటప్లు మారుస్తూ ఇంకా అమ్మాయిలందరినీ సీక్రెట్గా కిడ్నాప్ చేసి లండన్లో ఉన్న డాన్ దగ్గరికి పంపిస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇదిగో ఫైల్ చెక్ చేసి కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి కాసేపు ఆలోచించి కళ్ళు మూసుకొని బ్యాక్ సైడ్ ఉన్న వెపన్ తీసుకొని కిటికీ దగ్గర ఉన్న మనిషిని కాల్చాడు. షాక్తో రే ఏమైంది అంటాడు సంజయ్. ఏమైంది? సుధీర్ చాప్టర్ క్లోజ్ చేశాను అంటాడు సూర్య. ఏంట్రా నువ్వు చెప్పేది అని ఇద్దరు బయటకు వచ్చి సుధీర్ని చూసి షాక్ అవుతాడు సంజయ్. నాకు తెలుసురా నువ్వు ఫామ్ హౌస్కి వస్తావని, ఎందుకంటే ఇందూరు తర్వాత నెక్స్ట్ టార్గెట్ నేనే అని. ఎలా ఉంది దెబ్బ అంటాడు సూర్య. నువ్వు ఆ రోజు ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వేదో ప్లాన్ చేసి ఉంటావు అని. కానీ ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది ఒక మాఫియాడాన్ కూతురు, తన వెనకాల చాలా బలగం ఉందంటాడు సుధీర్. నాకు తెలుసురా మాఫియాడాన్ కూతురు పేరు కోమలి నందబాయ్. అవునా? నొప్పితో వెలువెల్లాడుతూ అవును. తనని చూడగానే ముందు నీ ప్రేయస్ కోమలి అనుకున్నా, కానీ అది మాఫియాడాన్ కూతురు అని తెలిసింది. అది రోజుకో 100 మంది అమ్మాయిలను లండన్ పంపిస్తుంది అంటాడు సుధీర్. మరో బుల్లెట్ సుధీర్ బాడీలో దింపి నా కోమలికి హిందూకి ఎంత నరకం చూపించారు, నువ్వు ఇప్పుడు చావరా అంటూ మళ్ళీ బుల్లెట్ దింపి నా ప్రాణానికి ప్రాణమైన నా కోమలి, నా ఊపిరి గుండె చప్పుడు అయిన హిందూని ఎంత బాధ పెట్టారో నాకు తెలుసురా, చావు. ఇంకా కోమలి నందబాయి విషయంలో అందులో నీ హస్తం ఉందని తెలుసు, షాక్ అవ్వకు. ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ముందు నీ ప్రాణం ఇంకా హిందూ ప్రాణం కాపాడుకో. గుడ్ బై సూర్య. ఆదిత్య భరద్వాజ్ ఐపీఎస్ అంటూ కళ్ళు మూశాడు. రే వీటిని ఆ రోజే చంపకుండా వదిలేసి తప్పు పని చేశావు. వీటి వల్ల ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనమైందో తలుచుకుంటేనే చా. ముందు లోపలికి పద, వీటి డెడ్ బాడీ మన వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఫోన్ చేస్తానంటూ ఫోన్ చేశాడు. కాసేపటికి సూర్య మనుషులు వచ్చి సుధీర్ బాడీని తీసుకొని వెళ్ళారు. సూర్య తన రూమ్కి వచ్చి, రే ముందు హాస్పిటల్ దగ్గర ఎలా అటాక్ జరిగిందో ఆ వీడియో చూపించు. సరే పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి పెట్టి వీడియో చూశారు. రే వీడియో హాస్పిటల్కి ఎదురుగా ఉన్న కాఫీ రెస్టారెంట్ దగ్గర జూమ్ చేయి. సరేరా చూడు అని ఇద్దరు కోమలిని చూసి షాక్ అవుతారు. కాసేపు అలానే చూస్తూ ఉంటాడు సూర్య. రే డాన్ కూతురు అచ్చం కోమలిలానే ఉంది కదా. అవును కానీ తను కోమలి నందబాయ్. ఆ ఫైల్ చెక్ చేసావు కదా, ఆమెకి ఫేస్ సర్జరీ అయింది. అవును అయింది. అయితే ఇప్పుడు ఏమైందిరా అంటాడు సంజయ్. రే కోమలి నిజంగానే చనిపోయింది కానీ డెడ్ బాడీ పోస్ట్మార్టం అవ్వలేదు కదా. అవునరా అవ్వలేదు, ఎవరో దొంగచాటుగా డెడ్ బాడీని తీసుకెళ్లారు కదా, ఆ డాక్టర్ వీడియో కూడా చూపించాడు. నా ఉద్దేశం ప్రకారం కోమలి ఫేస్ని ఈ డాన్ కూతురికి సర్జరీ చేసి పెట్టారు. సంజయ్ షాక్ అయ్యి ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే కానీ మరి ఎందుకు నిన్ను చంపాలని సుధీర్తో ఎందుకు చేతులు కలిపిందిరా? అవును తను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలి. నాకు తెలిసి కోమలిని చంపింది బాయ్ కూతురు అని నా అనుమానం. అవునరా, ఆ రోజు కోమలి ఎలా చనిపోయిందో ఎందుకు తెలుసు. హిందూ రికవరీ అయితే ఇవన్నీ తెలుసుకోవచ్చు. సంజయ్ నువ్వు ఒక పని చేయాలి. ఏంట్రా నువ్వు చెప్పేది? కోమలి నంద బాయ్ ఫేస్ సర్జరీ అవ్వకముందు తన ఫేస్ ఎలా ఉంటుందో మనకు తెలియాలి.
అంతేకాదు ఫోటో కూడా కావాలి. రే మామ, కోమలి నందబాయ్ ఇంకా కోమలి ఆకాంక్ష ఇంకా హిందూ ఆకాంక్ష ఈ ముగ్గురికి ఏమైనా రిలేషన్ ఉందా? నాకు అదే అనిపిస్తుంది. అందుకే కదా తన ఫోటో కావాలని అడుగుతున్నాను. సరే మామ, అది నేను చూసుకుంటానంటూ ఇద్దరు మాఫియాడాన్ గురించి కోమలి కేర్ గురించి మాట్లాడి హాస్పిటల్కి బయలుదేరారు. ఎందుకు కొంచెం మీ మందులు వేసుకో తల్లి అంటుంది గాయత్రి. అమ్మమ్మ, ఆదిత్య ఎక్కడ కనిపించడం లేదు అంటుంది హిందూ. లోపలికి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను హిందూ, ముందు నువ్వు మందులు వేసుకో. గాయత్రి చేతిలో ఉన్న మందులు వేసుకొని ఆదిత్య వైపు చూసింది. మనవడా, నువ్వు హిందూ పక్కన కూర్చొని నేను బయట ఉంటానని హిందూ వైపు చూసి కన్ను కొట్టింది. నవ్వుతూ నువ్వు సూపర్ అమ్మమ్మ అని కన్ను కొట్టింది హిందూ. హిందూ పక్కన కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అంటాడు. బాగానే ఉంది, కానీ ముందు నువ్వు ఈ భోజనం చేయి. ఆకలిగా లేదు హిందూ, నేను తర్వాత తింటాను. ఆదిత్య అక్క గుర్తొచ్చింది కదా. కంటి నిండా నీళ్ళతో హిందూ వైపు చూసి నీకెలా తెలుసు? హిందూ, నా ఊపిరి నీవే చెలియా అని నువ్వే అన్నావు. మరి నీ మనసులో ఏముందో నాకు తెలియదా చూడు. ఆదిత్య అక్కని ఎవరు చంపారో నువ్వు తెలుసుకుంటావు. హిందూ చేతిని పట్టుకొని ఈ టైంలో నేను బాధపడితే హిందూ కూడా బాధపడుతుంది. నేను నార్మల్గా ఉండాలి. నువ్వు చెప్పినట్లే జరుగుతుంది హిందూ. సరే, ఎక్కువ మాట్లాడుకు, రెస్ట్ తీసుకో. ఆదిత్య కాసేపు మాట్లాడు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నిద్రపోతూ ఉన్నాను. హిందూ తల నిమురుతూ, బంగారం, నువ్వు ఎక్కువగా మాట్లాడుకు పెయిన్ వస్తుందని చెప్తూ ఉన్నాను కదా. సూర్య చేతిని పట్టుకుని, ఆదిత్య, ముందు నన్ను ఇంటికి తీసుకెళ్ళు. ఇక్కడ అసలు ఉండాలని లేదు, ప్లీజ్. సరే కానీ మాట్లాడకే. నేను నెమ్మదిగా మాట్లాడుతున్నాను. సరే, ముందు నువ్వు డాక్టర్తో మాట్లాడు. మొండిదానివి అయిపోయావు కదే. మాట్లాడతాను. ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండాలి, ప్లీజ్ హిందూ. నీ హెల్త్ రికవరీ అయ్యే వరకు ఇక్కడే ఉందాం. మరి నువ్వు అంతగా రిక్వెస్ట్ చేయకు, అసలు సూట్ అవ్వలే. నువ్వు ఎప్పుడు రఫ్ అండ్ టఫ్గా ఉంటేనే బాగుంటావు. మాటలు బాగా వస్తున్నాయంటాడు సూర్య. నేను నీ దగ్గర నాలానే ఉంటాను ఆదిత్య, అర్థమైందా? మాటలు నాకే చెప్తున్నావా? ఏమైంది? నీ మొగుడు మీద అంత ప్రేమ వచ్చేసింది అంటాడు సూర్య నవ్వుతూ. అదంతే, నీకన్నా ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అవును, మాటల్లో కొంచెం ముదిరాను కదా. మరి ఆదిత్య వైఫ్ అంటే ఇలానే ఉండాలి, అవునా? నవ్వుతూ, అవును మేడం గారు, చాలా బాగా చెప్పారంటాడు సూర్య. అలా వారం రోజులు హిందూ హాస్పిటల్లో ఉంటుంది. సూర్య నిద్రాహారాలు మాని హిందూని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఆ మర్నాడే హిందూని డిశ్చార్జ్ చేశారు. రే, కాస్త ఆగు, కోడలికి దిష్టి తీయాలరా. అమ్మయ్య, ఇప్పుడు ఈ ఇంటి మహాలక్ష్మి వచ్చేసింది, ఇంకా సంతోషం. మా అమ్మ, తొందరగా దిష్టి తీ, బయట ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సూర్య కాలర్ పెట్టుకొని సూర్య వైపు చూస్తుంది హిందూ. రే, కిందకి దించు, చెల్లి నెమ్మదిగా నడుస్తుంది కదా. హిందూ నాకు బరువు కాదురా. ముందు అందరూ రెస్ట్ తీసుకోండి, నేను హిందూకు కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇండైరెక్ట్గా గంట వరకు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్తున్నావు కదా అంటాడు ఆకాష్. నువ్వు కరెక్టా మామ. బాయ్ అంటూ హిందూని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్ళాడు. చూసావా, నీ కొడుకు ఎవరిని లోపలికి రాకుండా సింపుల్గా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వెళ్ళాడు. నా కొడుకు వచ్చింది. గౌతమ్ భరద్వాజ్ బుద్ధి కదా, ఎక్కడికి పోతుంది అంటుంది మమత నవ్వుతూ. అవునా? అమ్మాయి గారు బాగానే మాట్లాడుతున్నారు. ముందు లోపలికి పదండి, కాఫీ తాగుతురు కానీ. హిందూని బెడ్ మీద పడుకోబెట్టి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో హిందూ అంటాడు సూర్య. సూర్య కాలర్ పట్టుకొని, నువ్వు నా పక్కనుండి ఆదిత్య. హిందూ నుదుటిని ముద్దు పెట్టుకుని నేను ఎక్కడికి వెళ్తాను పిచ్చి, ఇక్కడికే ఉంటానని హిందూ పక్కన పడుకొని కోమలి కేసు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సూర్య చేతిని పట్టుకొని నిద్రలోకి జారుకుంది. కాసేపటికి ఇద్దరికి మెలకు వచ్చింది. సూర్య, అత్తయ్యని పిలవచ్చు కదా. ఏమైంది హిందూ? అదే ఆ రోజు కింద పడినప్పుడు వీపు వెనుక గాయమైంది కదా, దానికి డ్రెస్సింగ్ చేయాలి, అందుకు. దానికి అత్తయ్య ఎందుకు, నేను ఉన్నాను కదా. కంగారుగా నువ్వు డ్రెస్సింగ్ వేస్తావా? హిందూ చెవిలో నెమ్మదిగా, నేను ఫస్ట్ అనలేదు, జస్ట్ డ్రెస్సింగ్ అన్నాను అంతే. సిగ్గుపడుతూ సరే అని నెమ్మదిగా తలదించుకుంది. సూర్య రూమ్ బయటికి వచ్చాడు. రే, అందరు కలిసి గుడికి వెళ్తున్నాం, నువ్వు హిందూని జాగ్రత్తగా చూసుకో, సరేనా? సరే అక్క, బాయ్ అని చెప్పి డోర్ లాక్ చేసి హిందూని ఎత్తుకొని సోఫా మీద కూర్చోబెట్టి గాయం దగ్గర డ్రెస్సింగ్ వేశాడు. సూర్య చేతులు వీపుకు తగులుతుంటే తన గుండె సవడి ఒక్కసారిగా వేగం పెరిగింది. హిందూ పరిస్థితి చూసి మనసులో హాస్పిటల్ పక్కన పడుకునే వరకు నాకు ఆర్డర్ వేసావు కదా, చెప్తా నీ పని. హిందూ, ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదు ఆదిత్య, హిందూ చెవిలో హస్కీగా డ్రెస్ చేంజ్ చేయాలంటే ఇంట్లో ఎవరు లేదు కదా, సో నీకు డ్రెస్ చేంజ్ చేయనా? సూర్య పెదవులు చెవి తగులుతుంటే గొంతు తడారిపోయి, అది ఆదిత్య వద్దు, ఇప్పుడు ఈ డ్రెస్ బాగానే ఉంది, అది కాదంటూ తన పెదవులు హిందూ మెడవంపుల్లో పెడుతూ, మరి ఇప్పుడు డ్రెస్ చేంజ్ ఎవరు చేస్తారు? ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకే నేను చేస్తాను. మెడవంపుల్లో సూర్య పెదవులు తగిలేసరికి తెలియని కొత్త అలజడి మొదలై
ఆదిత్య ప్లీజ్ నాకు మాటలు రాకుండా చేస్తున్నావు. నెమ్మదిగా ఇందు పక్కన కూర్చొని తన కళ్ళల్లో చూస్తూ, ఏమైంది, నీ బాడీ అంతా చెమటతో తడిచిపోయింది, మనసులో మాటలు రాకుండా చేసి నన్ను మళ్ళీ ఎలా అడుగుతున్నాడో చెప్తా నీ పని. సూర్య షర్ట్ కాలర్ పట్టుకొని తన వైపుకు తీసుకొని తన ముక్కుతో సూర్య ముక్కుకు రాస్తూ, ఏంటా ఆదిత్య ఏమైంది నీకు? ఏమీ కాలేదు, కానీ ఇప్పుడు మనసు మాత్రం ఏదో కోరుకుంటుంది. అది నీకు కూడా తెలిసి ఇచ్చేయి. ఇస్తాను, కానీ నాకు మళ్ళీ వడ్డీ ఇవ్వాలి అంటుంది హిందూ. నువ్వు అడగకుండానే వడ్డీ ఇస్తాను, ఎక్కువ మాట్లాడుకు, నా ముద్దు నాకు ఇచ్చే. నెమ్మదిగా చెంప మీద ముద్దు పెట్టి, చాలు ఈ రోజుకి, ఇది కాదు నాకు కావాల్సింది, నీకు తెలుసు కదా ఇక్కడ పెట్టు, లేదంటే నీకు ఇప్పుడు ఊపిరి ఆడదు. సూర్య కళ్ళలో చూస్తూ సూర్య ఫేస్ని దగ్గర తీసుకొని, రే ఈడియట్, ఐ లవ్ యూ రా అంటూ నుదుటిన ముద్దు పెట్టుకొని నెమ్మదిగా సూర్య పెదవుల మీద తన ప్రేమనంతా ముద్దు రూపంలో సూర్యకి చూపించింది. నీకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నానట్టు హిందూ ముద్దు చేత కలిపాడు. 3 నిమిషాల పాటు రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కాసేపటికి వదిలి, హిందూని, దీనికి నువ్వు తిరిగి వడ్డీ ఇవ్వాల్సిన అవసరం లేదు. హిందూ చెంప మీద ఉన్న జుట్టును సవరిస్తూ, వడ్డీ అంతా తిరిగి ఇస్తాను, కానీ నువ్వు తట్టుకోలేనంత వడ్డీ ఇస్తాను నీకు. ముందు వడ్డీ సంగతి పక్కన పెట్టు, ముందు ఈ కాఫీ తాగు. తాగుతాను, కానీ ముందు నువ్వు తాగివ్వు. కొంచెం కాఫీ తాగి సూర్యకి ఇచ్చింది. నెమ్మదిగా కాఫీ కప్ తీసుకొని హిందూ చెంప మీద ముద్దు పెట్టి, ఐ లవ్ యూ రాక్షసి, కాస్త ముద్దుగా పిలవచ్చు కదా ఆదిత్య, నువ్వు నా అందాల రాక్షసివి అంటూ మరో చెంపపై ముద్దు పెట్టాడు. నీ ముద్దులాపి ముందు కాఫీ తాగా ఆదిత్య. సూర్య కాఫీ తాగి హిందూని తన ఒడిలో తీసుకొని జో కొడుతూ ఉన్నాడు. సూర్య గుండె చెప్పుడు వింటూ సూర్య గుండెల మీద ముద్దు పెట్టుకుని అలా సూర్య వైపు చూస్తూ ఉంది. ఇంకా